అందరికీ శుభోదయం. నేను భవేష్ కుస్మరామయ్య పాఠశాల నుంచి వచ్చాము. ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము తిరంగా ర్యాలీ చేశాము. మా ఎన్సీసీ తరపున మేము ర్యాలీలో పాల్గొన్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలి. అలాగే మన భారతీయ రాజ్యాంగం పట్ల అందరం 15వ ఆగస్టు నాడు అందరం స్వతంత్రంగా జెండాను ఎగరేసి జనగణమన పాడాలని కోరుతూ జై భారత్. 80వ స్వాతంత్ర దినోత్సవ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్లలో యువకులందరూ కలిసి విద్యార్థులు యువకులందరూ కలిసి ఇలా అద్భుతమైన తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా యువకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశంలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం అంటే ఒక గౌరవమైన ఈరోజు ఒక గౌరవం దక్కిందంటే అది మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి నాయకత్వము. ఈరోజు ముఖ్యంగా యువకులు ఏదైతే జెన్జీ అని చెప్పుకుంటున్నామో యువకులు స్టార్టప్ల ద్వారా కావచ్చు, లేకుంటే అనేక విశ్వ వేదికల పైన అటు ఆటల్లో కావచ్చు, ఇటు వ్యాపార రంగంలో కావచ్చు, లేకుంటే సాంకేతిక రంగంలో ఎంతో ముందుకు వెళ్తున్నారు ఈ జెన్జీలు. కాబట్టి భారతదేశం ఒక్కటి భారతదేశం కాదు, మారుతున్న దేశం ఇది. అదే పాటుగా యువక లోపల కూడా ఒక దేశభక్తి భావన పెంచాలి. ఈ దేశం ముందుకు సాగాలంటే, ఈ దేశం ఇంకా పురోగమించాలంటే యువకులందరూ కలిసి కట్టుగా జాతీయ భావాన్ని పెంపొందించుకొని ఈ దేశాన్ని అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకుపోతేనే వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మనందరం కూడా కలిసికట్టుగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ప్రపంచానికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ యొక్క తిరంగా ర్యాలీని సిరిసిల్లలో నిర్వహించడం జరిగింది. అద్భుతమైన ర్యాలీలో పాల్గొన్న యువకులందరూ కూడా మళ్ళొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హర్ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. మరి ఎంతో మంది త్యాగదనుల ఆత్మార్పణంతో ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి గాని, భాష గాని వేరైనా గాని 140 కోట్ల మంది ప్రజలందరినీ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ తిరంగా మనల్ని కాపాడుతుంది. మరి ఈరోజు విశ్వవ్యాప్తంగా భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి గౌరవ ప్రధానమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా జెన్జీలకు మన దేశభక్తిని నింపడానికి, జెన్జీలకు ఇదివరకున్న చరిత్రను తెలపడానికి, ఈ దేశ భావాన్ని, జాతీయ భావాన్ని, దేశభక్తిని నింపడానికి కోసం ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యువత కూడా ఈ దేశభక్తిని పెంపొందించుకొని, జాతీయత భావాన్ని పెంపొందించుకొని మన దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరుతున్నాం. భారత్ మాతాకి జై.